ఈ కాలంలో చాలామందికి సంతాన సాఫల్యత అనే విషయంలో సంతానలేమి సమస్యలు చాలా వరకు వేధిస్తున్నాయి. వీటికి గల కారణాలు ఏంటంటే మనకి వాతావరణంలో అనేకమైన మార్పులు, పురుగు మందులు ఎక్కువగా వాడటం, ఆహార పదార్థాలన్నీ మనం ఫ్రోజన్ ఫుడ్ తీసుకోవడం, ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారం తినటం, తర్వాత భార్యాభర్తలు ఇద్దరు దగ్గరగా లేకపోవడం, భార్య యొక్క అంటే ఆడవారికి చదువు ఎక్కువ అవడం వలన వారికి లేట్ మ్యారేజెస్ అవ్వడం, అలాగే ఆడవారిలో ఎక్కువ మందికి హార్మోన్ సమస్యలు, టెన్షన్స్, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం, చిన్న వయసులోనే షుగర్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటి వలన కూడా ఈ సంతాన సాఫల్యత సరిగా జరగడం లేదు. కాబట్టి మీరందరూ ఏమనుకుంటారంటే మనం మన గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్దాము అనుకుంటారు. ఎస్, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అయితే ఒక 6 నెలల లోపల మీకు ఆ సమస్య తీరిపోవాలి. ఆ సమస్య కనుక 6 నెలల లోపు తీరకపోతే డెఫినెట్గా మీరు కొంచెం మంచి డాక్టర్ దగ్గరికి ఈ సంతాన సాఫల్యత శిబిరాలకు మాత్రము, సంతాన సాఫల్యత కేంద్రాలకు మాత్రమే రావాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు అసలు పుడతారా లేదా, మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు ఎంతవరకు అవకాశం ఉంది పుట్టడానికి, మందులతోనే ట్రీట్మెంట్ అవుతుందా, లేదంటే ఏదన్నా హై లెవెల్ ట్రీట్మెంట్కి వెళ్లాల్సి వస్తుందా, ఇవన్నీ కూడా మీకు వివరంగా చెప్తారు. అవసరమైన పరీక్షలు కొన్ని చేస్తారు భార్యకి భర్తకి. చేసిన తర్వాత మీకు అవకాశం ఉందంటేనే మీకు పుడతారని చెప్తారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామందికి 25 సంవత్సరాలు కూడా ఉండట్లా వాళ్ళల్లో ఎగ్ కౌంట్ తగ్గిపోతుంది పూర్తిగా. ఎగ్ కౌంట్ తగ్గిపోతే ఏమవుతుంది, మనకి ఎగ్స్ లేకపోతే అక్కడ ఫర్టిలైజేషన్, భర్త యొక్క వీర్యకణంతో కలవడము ఫర్టిలైజేషన్ అవ్వదు. అలాగే మగవాళ్ళల్లో కూడా ప్రతి ఒక్కరికి సమస్యలు, అంటే వీర్యకణాలు తక్కువ ఉండడము, వీర్యకణాల్లో అవకరాలు ఉండడము, వీర్యకణాల్లో కదలికలు తక్కువ ఉండడము, వీర్యకణాలు లోపల బీర్జాల్లో తయారవుతాయి, కిందకి రావట్లా, అంటే లోపల ట్యూబులు క్లోజ్ అయిపోతాయి, వ్యాష్ డిఫరెన్స్ అనే ట్యూబ్ క్లోజ్ అయిపోతుంది. సో ఇలాంటి సమస్యలు అన్నీ ఉన్నవారు కానీ, లేదంటే అసలు ఫర్టిలైజేషన్ ప్రాబ్లం, కొంతమందికి అసలు ఏ కారణం లేదమ్మా, మీకు ఏ ప్రాబ్లం కనిపించట్లా, భార్యాభర్తలు ఇద్దరికి అన్నీ బాగున్నాయి అంటారు, కానీ ఫర్టిలైజేషన్ సమస్య ఉంటుంది లోపల. ఆ సమస్య తెలియదు చాలామందికి. సో అక్కడ మీకు చిన్న చిన్న ఊర్లు అనుకోండి, ఆ చిన్న ఊర్లలో మనకి దానికి సంబంధించిన డాక్టర్స్ ఉంటారు, గైనకాలజిస్టులు చాలామంది చక్కగా ఉంటారు, చక్కగా మంచిగా ట్రీట్మెంట్ చేస్తారు. వాళ్ళకున్న అనుభవంతో వాళ్ళకి ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు మాత్రమే చేయగలరు కదా. మరి మీరు అవకాశం లేని దగ్గర ఎన్ని సంవత్సరాలు చేయించుకున్నా వేస్ట్ అవుతుంది. అవకాశం ఉన్న దగ్గరికి రావాలి. డెఫినెట్గా మీరు కారణం తెలుసుకోవాలి. పిల్లలు ఎందుకు కలగట్లేదు అనేదానికి కారణం తెలుసుకోవాలి. డబ్బు లేదు అంటే పిల్లలు కనే వయసు పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే వచ్చి ఆ ట్రీట్మెంట్ మీకు ఏమన్నా అవసరం అవుతుందా, అవసరం లేదు, ఈ విధంగా ఎలా అయితే మామూలుగా నార్మల్గా న్యాచురల్గా మేమన్నా కన్సీవ్ అవుతామా, ఇలాంటివన్నీ కూడా మీరు సమస్యల్ని మాట్లాడి పరిష్కారం చేసుకుని పిల్లల్ని త్వరగా కనమని చెప్తున్నాను. ఎందుకంటే ఎంత తక్కువ వయసులో మీరు తొందరగా వస్తే అంత తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా 1 year లోపల, అసలు 1 year భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండి మంచి చిన్న ఏజ్లో పెళ్లి చేసుకుని ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉండి 1 year వరకు ప్రెగ్నెన్సీ రాకపోతే డెఫినెట్గా అది సమస్యే. 10 సంవత్సరాలు ఉన్న సమస్య తగ్గదు. మీరు 10 సంవత్సరాలైనా ట్రీట్మెంట్కి రావాల్సిందే. కాబట్టి చిన్న వయసులో సమస్యను పరిష్కారం చేసుకుంటే త్వరగా తక్కువ ఖర్చుతోనూ అవుతుంది, త్వరగానూ సమస్య పరిష్కరించబడుతుంది. నేను డాక్టర్ నమ్రత, 25 సంవత్సరాల అనుభవం ఉంది నాకు ఈ IVF ప్రొసీజర్స్లో, లేదు ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఇవ్వడంలో. చాలామందికి మామూలుగా మెడిసిన్స్తోనే ట్రీట్మెంట్ చేస్తాము, దానివల్ల అవని వారికి ఏ విధంగా అవుతుందో కూడా చెప్తాము. మీ ఇష్ట ప్రకారంగా మీకు అన్ని విధాల అనుకూలంగా ఉంటే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఇప్పుడైతే మేము IVF ట్రీట్మెంట్ కూడా 60,000కే చేస్తున్నాం. సో మీరు వచ్చి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.